20వ అధ్యాయం చూస్తూ ఉన్నాం. 20వ అధ్యాయంలో ఆశ్రయపురాలు అనేది మన టాపిక్. సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్. ఆశ్రయపురం అనేది ఈరోజు నా యొక్క అంశమై ఉంది. ఆశ్రయపురం అంటే ఏమిటి? ఆశ్రయపురం అంటే ఏమిటి? ఆశ్రయపురం అంటే ఏ షెల్టర్. ఇంకొక బాంట్లో చెప్పాలంటే ఒక మనల్ని సంరక్షించేది. ఆశ్రయం అంటే ఇందాకంతా మేము పాటలు పాడుతున్నాం. యెహోవా నా ఆశ్రయం, యేసయ్య నా ఆశ్రయం, నా కొండ, నా కోట, నా దాగుస్థలం. దావీదు కూడా ఈ మాటలు అనేకమైన చెప్తా ఉంటాడు. అంటే నేను కాపాడబడాలి, నేను రక్షింపబడాలి అంటే ఒక సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళాలి. ఈ మధ్యకాలంలో ఇజ్రాయేలీయులకు పాలస్తీనాకు యుద్ధం జరిగినప్పుడు పాలస్తీనా వాళ్ళంట కొన్ని వేల రాకెట్లు వేశారంట. ఎక్కడికి? ఇజ్రాయెల్ మీద. ఇజ్రాయేల్లో ఒక టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీ వలన ఇజ్రాయేల్ దేశంలో ఎక్కడ కూడా ఆ రాకెట్లు పడడానికి వీలేదు. 1-2 పడినప్పటికి కూడాను ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా జరగల, చాలా మినిమల్గా జరిగింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి బాంబ్ షెల్టర్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఇజ్రాయేలీలో అడుగడుగున ప్రతి చోట, షాపింగ్ మాల్స్లో, అపార్ట్మెంట్స్లో, తర్వాత వారికి ఉన్నటువంటి చర్చెస్లో, సినగోగ్స్లో, అదేవిధంగా ఎక్కడైతే జనులు ఎక్కువగా కూడుకుంటారో ఆ ప్రదేశం అన్నిటి చోట్ల కూడా బాంబు షెల్టర్స్ అనేవి ఉంటాయి. సో ఎవరైనా యుద్ధంకి వచ్చినప్పుడు, ఎవరైనా బాంబులు వేస్తున్నప్పుడు, ఎవరైనా అటువంటి ర్యాకెట్లు వేస్తూ ఉన్నప్పుడు ప్రజలు ఏం చేసేవాళ్ళంటే వెంటనే వాళ్ళ ఇళ్ళల్లో నుంచి, షాపింగ్ మాల్స్లో నుంచి, ఆఫీసుల్లో నుంచి వాళ్ళు బాంబు షెల్టర్స్లోకి వెళ్ళిపోతారు. బై మిస్టేక్ ఏదైనా ర్యాకెట్ వచ్చి పడినా కానీ ఆ బాంబు షెల్టర్లో ఉన్న వాళ్ళకి ఏ హాని జరగదు. అందుకే ఇజ్రాయెల్లో ప్రాణ నష్టం చాలా తక్కువ, పాలస్తీనాలో అక్కడ ప్రాణ నష్టం ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు ఆశ్రయించింది బాంబు షెల్టర్స్ని, వారు కాపాడబడ్డారు. సో ఈరోజు ఆశ్రయపురం అంటే ఏమిటి అనేది నేను ప్రస్తుతానికి దానికి ఇంట్రడక్షన్ ఇస్తాను. ఆశ్రయపురం అంటే మనలను కాపాడేది. ఆశ్రయపురం అంటే ఎప్పుడైతే మనం దానిలోకి చేరతామో, ఎప్పుడైతే మనం దాంట్లోకి ప్రవేశిస్తామో మనం మన ప్రాణాన్ని కాపాడుకొనగలుగుతాం. దానిని సిటీ ఆఫ్ రెఫ్యూజ్. ఒకసారి చూడండి, ఎక్కడైనా పర్సిక్యూషన్ జరుగుతుంటే, ఎవరికైనా మరి సరైనటువంటి సదుపాయాలు లేనట్లయితే 2008లో కంధమాల్, ఒరిస్సాలో క్రైస్తవుల మీద ఎంతో శ్రమలు వచ్చాయి, పర్సిక్యూషన్ జరిగింది. ఊచకోతకు వస్తూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు. నువ్వు యేసుక్రీస్తు నమ్ముకుంటే మిమ్మల్ని చంపేస్తామని చెప్తా ఉన్నారు. ఆ సమయంలో రెఫ్యూజ్ సెంటర్స్ అంటే ఈ ఆశ్రయపురాల్లాగా పోలీసుల సహకారంతో, గవర్నమెంట్ సహకారంతో కొన్ని ఉంచారు. సో కంధమాల్ అనేటువంటి ఆ ప్రదేశంలో నుంచి, ఆ ఏరియాలో నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ నివసించడం మొదలుపెట్టారు. ఇక్కడ వీళ్ళకి ఆహారం, ఇక్కడ వీళ్ళకి నీళ్లు, వసతులు ఏర్పాటు చేశారు. అక్కడ కొన్ని రోజుల తర్వాత అక్కడ పరిస్థితులు సర్దుమణిగిన తర్వాత వాళ్ళు అంటే ఈ రెఫ్యూజీ క్యాంప్స్ మనం అనొచ్చు. ఆశ్రయపురం అంటే ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళి అక్కడ మనం ప్రాణాన్ని కాపాడుకునేటువంటి ఒక స్థితి, ప్రాణాన్ని కాపాడుకునేటువంటి ఒక పరిస్థితి అనేది మనం చెప్పొచ్చు. ఆశ్రయపురాలు మనం ఈ 20వ అధ్యాయంలో చూస్తాం. ఆశ్రయపురాలు మొత్తం ఎన్ని ఉన్నాయి, దాని అర్థాలు ఏంటి, అవి మనకు ఏ విధంగా వర్తిస్తాయి? ఆశ్రయపురాలు మొత్తం ఎన్ని ఉన్నాయి, దాని అర్థాలు ఏంటి, అవి మనకి ఏ విధంగా వర్తిస్తాయి, ప్రాక్టికల్గా ఈ అధ్యాయం నుంచి మనం ఏం నేర్చుకోగలం అనే ఈ కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆశ్రయపురాలు గురించి మనం మాట్లాడితే దాదాపు 2 నెలలు మనం మాట్లాడవచ్చు. ఆశ్రయపురాలు కేవలం ఇదే టాపిక్ మీద 2 నెలలు ప్రతి ఆదివారం మనం మాట్లాడుకోవచ్చు. కానీ కేవలం నేను క్లుప్తంగా మాత్రమే చెప్తా ఉన్నాను. సో మొట్టమొదటిగా చూద్దాం. మొట్టమొదటిగా 9వ అధ్యాయము 20వ అధ్యాయము 1-2 వచనాలు, 1-2 వచనాలు చదవండి. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలులతో ఇట్లను తెలియక ఏ పొరపాటున ఒకరిని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. చాలు. మోషే చేత పలికింపబడిన మీ ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. దేవుడు యెహోషువకు చెప్తా ఉన్నాడు. అంటే ఈ ఆశ్రయపురాల గురించి ఆల్రెడీ తండ్రి అయిన దేవుడు మోషేతో ఆల్రెడీ చెప్పాడు.
ద్వితీయోపదేశ కాండంలో, సంఖ్యాకాండంలో మనం అక్కడ చూస్తాము. ఏ విధంగా అయితే దేవుడు మోషేకి చెప్పాడో, ఏ విధంగా అయితే దేవుడు మోషేకి ఆ ఆశ్రయపురాల గురించి సెలవిచ్చాడో మనం చూస్తూ ఉంటాం. సో ఆశ్రయపురాలు మొత్తం మనం చూస్తే 6 ఆశ్రయపురాలు ఉంటాయి. యోర్దాన్ ఉంటుంది. సో యెహోషువ వీరికి ఆ స్థలాలు పంచుతున్న సమయంలో ఆ స్థలాల్లో ఒక్కొక్క గోత్రానికి పంచిన తరువాత యోర్దానికి యువతల 3 ఆశ్రయపురాలు, యోర్దానికి అవతల 3 ఆశ్రయపురాలు ఆయన నిర్మించడం జరుగుతుంది. దేవుడు చెప్తాడు, యోర్దానికి యువతల ఒక 3 ఆశ్రయపురాలు, కానాను దేశంలో 3 ఆశ్రయపురాలు. ఈ 3 మీకు ఖచ్చితంగా ఉండాలి. ఈ యువతల పక్క 3 ఖచ్చితంగా ఉండాలి. సో మొత్తం 6 ఆశ్రయపురాలు ఉంటాయి. ఎందుకని 7 కాదు? బైబిల్లో మనకు మాలో చెప్తారు కదా, 7 అనేది సంపూర్ణం. ఏది జరిగినా కానీ 7 రోజులు, లేకపోతే 7 అనే ఆ అంకె సంపూర్ణానికి చిహ్నం. ఆశ్రయపురం అనేవి 7 ఉండొచ్చు కదా, 7 లేవు అక్కడ. ఎందుకు అంటే 6 ఉన్నాయి. ఆ 6 ఎందుకు ఉన్నాయంటే ఈ ఆశ్రయపురాలు కేవలం శారీరక సంరక్షణ మాత్రమే ఇవ్వగలవు, ఆత్మీయ సంరక్షణ ఇవ్వలేవు. అందులో సంపూర్ణత లేదు. ఆశ్రయపురాలు ఒకవేళ ఎవరైనా అక్కడ ఆశ్రయపురానికి వచ్చి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి వస్తే ఖచ్చితంగా వారి ప్రాణం కాపాడబడుతుంది. ఖచ్చితంగా వారిని ఎవరు చంపడానికి లేదు. ఖచ్చితంగా వారు సురక్షితంగా ఉంటారు. కానీ వారి ఆత్మకు మాత్రం ఏ గ్యారంటీ లేదు. ఆశ్రయపురం సంపూర్ణం కాలేదు. ఎప్పుడు అది సంపూర్ణమైందంటే యేసయ్య ఈ లోకానికి వచ్చి శిలువ మీద ఎక్కి మరణించి 3వ రోజున తిరిగి లేచినప్పుడు 7వ ఆశ్రయపురంగా సంపూర్ణంగా ఆయన అయ్యాడు. ఆయనలో శారీరక సంరక్షణ, ఆత్మీయ సంరక్షణ 2 ఉన్నాయి. ఆయన సంపూర్ణ సంరక్షణ. సో ఆశ్రయపురాలు 6 ఉండడానికి గల కారణం ఎందుకు అంటే అది అసంపూర్ణం కాబట్టి. సో ఆశ్రయపురాల్లో ఎవరు రావాలి, ఎవరు రాకూడదు, ఎవరెవరికి దీనిలో పర్మిషన్ ఉంది అనేది మనం చూస్తే ఇప్పుడు మూడో వచనం చదవండి. 3వ వచనం. తెలియకే పొరపాటున ఒకరిని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమైన ప్రతి హత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. చాలు. సో ఇక్కడ మనం 2వ వచనంలో 3వ వచనంలో మనం చూస్తాం, హత్య చేసిన వాడు. చూడండి అక్కడ, హత్య విషయమై ప్రతి హత్య చేయవాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురం. హత్య విషయమై. సో ఇక్కడ ఆశ్రయపురాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అసలు హత్య అంటే ఏంటి అనేది మనం చూస్తాం. ఇప్పటి కాలంలో ఎవరైనా మనం క్రిస్టియన్లు అడిగితే హత్య అంటే ఏమిటంటే చాలా స్పిరిచువల్గా ఆన్సర్ చేస్తారు. ఏంటంటే మన మాటలతో ఇతరులను చంపేస్తామని అంటారు. ప్రాబ్లీ కరెక్ట్. కానీ ఇక్కడ ప్రస్తుతం ఉన్న హత్య ఏంటంటే లిటరల్ మర్డర్. నిజంగా ఒక కత్తి తీసుకోనో, గొడ్డలు తీసుకోనో, లేకపోతే ఒక తుపాకీ తీసుకోనో, లేకపోతే ఒక నరుణ్ణి హత్య చేయడం, నరహత్య. హత్యలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఇంగ్లీష్లో చూస్తే దాన్ని మర్డర్ అంటాం, తెలుగులో చూస్తే ఇంకొక దాన్ని మ్యాన్ స్లాటర్ అంటాం. తెలుగులో చూస్తే ఒకటి నరహత్య, రెండోది పొరపాటును చేసిన హత్య. నరహత్య చేయడం అంటే ఒకరిని చంపడానికి చాలా రోజులుగా ప్లాన్ వేసి, స్కెచ్ చేసి, వాళ్ళ మీద పగబట్టి వాళ్ళని ఏ విధంగా సరే చంపేయాలి, వాళ్ళని ఏ విధంగానే సరే ఈ లోకంలో నుంచి పంపించేయాలని పగబెట్టి ప్లాన్ చేసి వారి మీద ముందుగానే ఊహించుకొని వారిని చంపడం. రెండోది అనుకోకుండా పొరపాటున చంపడం. ఈ రెండిటికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా ఒకళ్ళని చంపాలంటే
వాళ్ళ కోసం మనం ప్లాన్ చేసుకొని వాళ్ళు పలానా చోటకి వెళ్తారు, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తారు కాబట్టి మార్గ మధ్యంలో కర్నూలు దగ్గర మాటేసి అక్కడ వాళ్ళ కారుని ఆపి వాళ్ళని చంపేద్దాం. ఈ మధ్యకాలంలో న్యూస్ పేపర్లో, వాట్సాప్లో, తర్వాత చాలా చూస్తూ ఉన్నాం. నడి రోడ్డు మీద మొన్న రాజస్థాన్లో 2 డాక్టర్లని ఒక వ్యక్తి షూట్ చేశాడంట నడి రోడ్డు మీద. చూస్తూ ఉండగా పంజాబ్లో ఒక వ్యక్తి వాళ్ళ వైఫ్ని నడి రోడ్డు మీద గొడ్డలతో నరికేశాడంట. తర్వాత ఉత్తరప్రదేశ్లో చాలా చూస్తూ ఉన్నాం. అవన్నీ ఏంటంటే అవి ప్లాన్ చేసుకొని చేశారంట, ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలి అని. సో అవన్నీ ప్లాన్ చేసేవి. రెండోది, ప్లాన్ చేయకుండా పొరపాటున ఎవరైనా మన ఇంటికి వచ్చారు, మన మీదకి వచ్చారు, మన సెల్ఫ్ డిఫెన్స్ కోసం మనం వాళ్ళ మీదకి ఏదో విసిరేసాం, అది వాళ్ళకి తగిలింది, అనుకోకుండా చనిపోయారు. సో ఈ ఆశ్రయపురాలు అనేవి ఇలాంటి వారి కోసం, పగబట్టి చంపిన వారి కోసం కాదు, పొరపాటును చంపిన వారి కోసం. ఒకసారి తీద్దాం, ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను. పొరపాటున వాని చంపిన ఎడల, అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తా ఉన్నాడు, చదవండి. పొరపాటున వాని చంపిన ఎడల అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరపాటున వారిని చంపిన ఎడల అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతిలో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు చనిపోయిన ఎడల వాడు అంతకు ముందు తన పొరుగువాని యందు పగబెట్టలేదు గనుక వానికి మరణ దండన విధి లేదు. చాలు. సో ఇక్కడ దేవుడే ఒక ఎగ్జాంపుల్ ఇస్తా ఉన్నాడు. ఇద్దరంటే అడవికి వెళ్ళారు, అడవికి వెళ్ళి గొడ్డలతో చెట్లు నరుగుతున్నారు. ఆ గొడ్డలి ఆ పిడి ఊడి ఎదుటున్నటువంటి వ్యక్తికి తగిలింది బై మిస్టేక్. ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేకపోతే అన్నదమ్ములో వాళ్ళ బంధువులో చూసి వారికి తెలిసి వీడు మా మా బంధువుని చంపేశాడు లేకపోతే మా కుటుంబస్తుని చంపేశాడని వీరి మీద పగబట్టేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇతనేం చేయొచ్చు, పొరపాటున జరిగింది కాబట్టి అక్కడి నుంచి తాను పారిపోయి ఆశ్రయపురంలోకి రావచ్చు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. దేవుడిస్తున్నటువంటి ఎగ్జాంపుల్ ఇది. అంటే పొరపాటున ఎవరైనా హాని కలిగించినట్లయితే, పొరపాటున ఎవరికైనా చంపినట్లయితే వారికి మరణ శిక్ష ఉండదు. తద్వారా వారు ఆశ్రయపురంలోనికి రావచ్చు, వారిని వారు కాపాడుకొనవచ్చు అనేది అక్కడ మనం చూస్తున్నాం. అంటే నరహత్యలో పగబట్టి చేసిన వాళ్ళకి కాదు, పొరపాటును చేసిన వాళ్ళకి ఉంది. ఆ మరణ శిక్ష అనేది ఏమాత్రం ఉండదు. దేవుడు చెప్తున్నటువంటి ఆ రూల్స్. సో ఇంటెన్షనల్గా చేసేది, నాన్ ఇంటెన్షనల్గా చేసేది, ఈ రెండిటికి దేవుడు వ్యత్యాసం చెప్తూ ఈ ఆశ్రయపురాలు నాన్ ఇంటెన్షనల్ పీపుల్ కెన్ ఎంటర్ ఇన్ టు ఇట్ అని చెప్తా ఉన్నాడు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరైనా మన ఇంటికి దొంగతనానికి వచ్చారు, దొంగతనానికి వస్తే వారిని మనం సెల్ఫ్ డిఫెన్స్ తోటి, ఇందా చెప్పాను కదా, సెల్ఫ్ డిఫెన్స్ తోటి వారిని ఆపాము, ఏదో వాళ్ళ మీదకి వేసాము, కొట్టాము, చనిపోయాడు. దీనికి మన ఇండియన్ పీనల్ సెక్షన్ ప్రకారం కూడా దీనికి శిక్ష తక్కువ. సెల్ఫ్ డిఫెన్స్కి కొన్నిసార్లు శిక్ష ఉండదు, కొన్నిసార్లు జరిమానాతోటి, కొన్నిసార్లు చాలా తక్కువ శిక్షతోటి విడుదలవుతుంది. కానీ ప్లాన్ చేసి మర్డర్ చేసి దానికి మాత్రం చాలా గట్టి శిక్ష ఉంటుంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా. సో ఈ ఆశ్రయపురాల్లో ఎవరైతే ఉండాలి అని దేవుడు చెప్తారు. మూడోది, ఇప్పుడు 4వ వచనం 6వ వచనం చూద్దాం. 4, 5, 6. ఒకడు ఆ పురంలో ఒక దానికి పారిపోయి ఆ పుర ద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినున్నట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వాణ్ణి చేర్చుకుని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలమియ్యవలెను. హత్య విషయములలో ప్రతి హత్య చేయువాడు వానిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏలయనగా అతడు పొరపాటున తన పొరుగువాన్ని చంపెను గాని అంతకు మునుపు వాని యందు పగబెట్టలేదు. అతడు తీర్పు నొందుటకై సమాజము ఎదుట నిలుచు వరకును తరువాత ఆ దినములో
ఆ దినములో ఉన్న యాజకుడు మరణము నొందు వరకును ఆ పురములోనే నివసింపవలెను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణము నుండి పారిపోయెనో ఆ పట్టణమునకు తన ఇంటికి తిరిగి రావలెను. చాలు. సో ఈ 4వ వచనం నుంచి 6వ వచనం వరకు, సో మొదటి వచనంలో 2వ వచనంలో ఆశ్రయపురాలు అంటే ఏంటని తెలుసుకున్నాం. 3వ వచనంలో ఎవరు దాంట్లో చేరాలని తెలుసుకున్నాం. 4, 5, 6 వచనాల్లో దాని యొక్క రూల్స్ ఉన్నాయి. దేవుడు దానికి కొన్ని రూల్స్ పెట్టాడు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ రూల్స్ ఏంటంటే ఎవరైనా చంపినప్పుడు 3 పనులు చేయాలి వాళ్ళు. దే హ్యావ్ టు ఫ్లీ, దే హ్యావ్ ఆఫ్టర్ ఫ్లీయింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత దే హ్యావ్ టు కన్ఫెస్, వాళ్ళకి ప్రధాన యాజకులతో ఏం జరిగిందో వివరించాలంట. 3వది దే హ్యావ్ టు స్టే. సో 3 పనులు. వాళ్ళు అక్కడి నుంచి పారిపోవాలి, యాజకులతో ఒప్పుకోవాలి, జరిగిందంతా చెప్పాలి. 3వదిగా వాళ్ళు అక్కడే ఉండాలి. ఎప్పటి వరకు? ఆ ప్రధాన యాజకుడు, ఆ ఆశ్రయపురానికి ఒక ప్రధాన యాజకుడు ఉంటారు. ఈ ఆశ్రయపురాల అన్నిట్లో కూడా లేవీయులు మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళు ఉండడానికి లేదు. ఆశ్రయపురాల్లో లేవీయులు ఉండేవాళ్ళు, ప్రధాన లేవీయుడు ఉండేవాడు, ప్రధాన యాజకుడు ఉండేవాడు. సో ఆ ప్రధాన యాజకుడికి ఈ పారిపోయినటువంటి వ్యక్తి తన తప్పుని అంగీకరించి తన ఏం తప్పు చేస్తాడో వివరించి చెప్పిన తర్వాత ప్రధాన యాజకుడు తన లోపలికి తీసుకొని ఆయన అక్కడ సురక్షితంగా ఉంచుతాడు. హీ హ్యాస్ టు స్టే దే. సో 3 పనులు. సో ఇక్కడ మనం చూస్తే 3వ భాగంగా విధి విధానాలన్నీ మనం చూస్తాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. పారిపోవడం, ఒప్పుకోవడం, అక్కడ సురక్షితంగా ఉండడం. సో ఈ విషయంలో నుంచి మనం ఒకసారి సంఖ్యాకాండము 35వ అధ్యాయము, సంఖ్యాకాండము 35వ అధ్యాయము 26, 27 చూద్దాం. సంఖ్యాకాండము 35, 26, 27. అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనాను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురం యొక్క సరిహద్దును దాటి వెళ్ళునప్పుడు నరహత్య విషయములలో ప్రతిహత్య చేయువాడు ఆశ్రయపురము యొక్క సరిహద్దు వెలుపల వాణ్ణి కనుగొనిన్ని ఎడల ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వాని మీద ప్రాణము తీసిన దోషము ఉండదు. చాలు. సో ఇక్కడ ఇంకొక రూల్ ఏమంటే, సంఖ్యాకాండంలో దేవుడు చెప్తా ఉన్నాడు, ఇంకొక రూల్ ఏంటంటే, ఈ నరహంతకుడు ఎవరైతే పారిపోయి వచ్చాడో ఆ పారిపోయి వచ్చినటువంటి వ్యక్తి యాజకుడు చనిపోయేంత వరకు కూడా ఇక్కడే ఉండాలి. అది 2 సంవత్సరాలు కానీ, 5 సంవత్సరాలు కానీ, 10 కానీ, 20 కానీ, 30 కానీ, ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ ఆశ్రయపురంలోనే ఉండాలి. ఒక్కసారి ఆ యాజకుడు చనిపోయిన తర్వాత మాత్రం బయటికి వెళ్ళాలి. సో బై మిస్టేక్ లోపలికి వచ్చిన తర్వాత ఈయన కొన్ని విషయాలు నచ్చలేదు అనుకోండి, బయటికి వెళ్ళాలనిపించింది అనుకోండి, ఎవరికి? లోపలికి వచ్చిన వ్యక్తికి. బయట ఎవరినైతే చంపొచ్చాడో వాళ్ళ కుటుంబస్తులు ఎదురు చూస్తూ వీనిని చంపేస్తే ఆ చంపిన వాళ్ళ మీద ప్రాణదోషం ఉండదు అంట. ఎందుకంటే ఎవరి తప్పు వలన వెళ్ళింది? సొంత తప్పు వలన. బయటికి వెళ్ళకూడదు కదా, వెళ్ళాడు కాబట్టే ఆజ్ఞాతిక్రమము పాపము వలన వచ్చే జీతము మరణము. దట్స్ ఆల్. ఆయన ఆ ఆశ్రయంపులో నుంచి బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే మరణమే. ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు, చంపేస్తారు. సో ఇక్కడ ఈ విధి విధానాలు మనం చూస్తే దానికి ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, అక్కడ నుంచి పారిపోవాలి, పారిపోయి ఖచ్చితంగా ఒప్పుకోవాలి, తాను చేసిన పనులన్నీ ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆ ఆశ్రయపురంలోనికి తనను తీసుకుంటారు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. సో ఈ ఉదయకాల సమయంలో ఆశ్రయపురంలోనికి వెళ్ళాలి అంటే ఈ 3 పనులు చేయాలి. మనం ఏదైతే తప్పు చేసామో ఆ తప్పు నుంచి మనం పారిపోవాలి. వీ నీడ్ టు ఫ్లీ. పారిపోయిన తరువాత మనము ఆ తప్పుని అంగీకరించాలి. దేవుని దగ్గరికి వచ్చి మనము అంగీకరించాలి. సమర్థించుకోవడానికి కాదు,
ప్రభువా నేను ఈ తప్పు చేశాను, ప్రభువా నేను ఇదిగో ఇటువంటి స్థితిలో ఉన్నాను, మనము ఒప్పుకొని దేవుని దగ్గర ఆ తప్పుని మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు దానిని క్షమించి మనల్ని ఒక మంచి స్థానంలోకి తీసుకొని వస్తాడు, సురక్షితమైన స్థానంలోకి దేవుడు తీసుకొస్తాడు. మనం ఆయన యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉండగలం. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆయన చేతుల క్రింద ఆయన యొక్క సంరక్షణలో దేవుడు మనల్ని ఖచ్చితంగా ఉంచుతాడు. సో ఇప్పుడు 7వ వచనం 8వ వచనం చూద్దాం. రూల్స్ అయిపోయినాయి. ఆశ్రయపురం అంటే ఏమిటి, ఎవరు ఆశ్రయపురంలోకి వెళ్ళాలి, దానికి ఉండవలసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది మనం చూసాం. ఇప్పుడు 7వ వచనం 8వ వచనం చూద్దాం. అప్పుడు వారు నెఫ్తాలీయుల మన్యములోని గలేలియ కాదేశును, ఎఫ్రామీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును, కిర్యతర్బాను ప్రతిష్టపరిచిరి. చాలు. సో ఇక్కడ మనం చూస్తే 7వ వచనంలో మనం చూస్తాము, నఫ్తాలీయుల మన్యములో గలిలియలోని కాదేశు, ఎఫ్రాయిమీయుల మన్యములో షెకెము, యూదా వంశస్థుల మన్యంలో హెబ్రోను, ఈ 3. ఓకే. ఇప్పుడు 8వ వచనంలో తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని యెరికో నొద్ద రుబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసేరును, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనిషియల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించారు. సో యోర్దానికి అద్దరిన ఏమేమి ఉన్నాయంటే, అక్కడ బేసెరు, రామోతు, గోలాను, మొత్తం 6. సో 6 ఆశ్రయపురాలని మనం 7వ వచనంలో 8వ వచనంలో చూస్తాం. 6 ఆశ్రయపురాలు. సో మొట్టమొదటిగా మనం చూస్తే కాదేశ్ అనే ఆశ్రయపురం. ఈ కాదేశు అంటే అర్థం ఏంటంటే రైట్యూస్నెస్, నీతి, న్యాయం. కాదేశు అనే దానికి అర్థం ఏంటంటే నీతి, న్యాయం అని అర్థం. రెండవదిగా షెకెము, ఆ ఆశ్రయపురానికి ఉన్నటువంటి పేరు ఏంటంటే షెకెము అంటే షోల్డర్స్, భుజాలు అని అర్థం. దీనికి ప్రతి దానికి కూడా ఒకనొక అర్థం వచ్చేలాగున మరి ఆ రోజు ఇజ్రాయెల్లో యెహోషువానైతేమి లేకపోతే ఇజ్రాయెల్ పెద్దలైతేమి ఆ విధంగా నిర్ణయించింది. హెబ్రోను అంటే సహవాసం మరియు ప్రేమ. హెబ్రోను అంటే సహవాసం మరియు ప్రేమ. బేసెరు అంటే సంరక్షణ, సెక్యూరిటీ. బేసెరు అనే దానికి సెక్యూరిటీ, ఎవరైతే దానిలోకి వెళ్తారో వారికి సంరక్షణ ఉంటుంది. రామోతు అంటే ఎత్తైన స్థలం. ఎత్తైన స్థలంలో ఉన్నటువంటి ఏ విధంగా క్రింద ఉన్న వారికైతే మీ చుట్టుపక్కల ఉన్న వారికి అందకుండా ఒక మంచి స్థానంలోకి వెళ్తారో ఆ అర్థమిస్తుంది. చివరిగా గోలాను అంటే చివరి విషయాలు, లేకపోతే దాన్ని దేనికి చూస్తుందంటే ద థింగ్స్ దట్ లాస్ట్ ఫర్ ఎవర్ లాస్టింగ్ థింగ్స్, నిత్య జీవానికి అది సూచిస్తూ ఉంది. సో ఈ 6 ఆశ్రయపురాలు మనం ఏ విధంగా అప్లై చేసుకోగలం. మొట్టమొదటిగా మనం చూస్తే కాదేశు అంటే నీతి, న్యాయం, నీతి కలిగినటువంటి లేకపోతే న్యాయముతో కూడినటువంటి అది అర్థం. సో ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే దేవుడు యేసుక్రీస్తుని తన ఆశ్రయపురంగా చేసుకొని దేవుని దగ్గరకు వస్తారో, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, నేను చెప్పాను కదా, మనం చేసిన పాపము నుంచి పారిపోయి మనము ఒప్పుకొని ప్రధాన యాజకుడి దగ్గర ఉన్నప్పుడు ఆ ప్రధాన యాజకుడు మనల్ని ఆశ్రయపురంలోనికి తీసుకొస్తాడు. ఆశ్రయపురంలోనికి వచ్చిన తర్వాత నువ్వు నీతి న్యాయముగా తీర్చబడతావు. ఎందుకో తెలుసా? నీ తరపున వ్యాజ్యమాడడానికి, నీ తరపున నిలబడ్డానికి ఒక ప్రధాన యాజకుడు నీకు ఉన్నాడు కాబట్టి. సో ఇప్పుడు మనము మన పాపములో నుంచి వచ్చాము, ఒప్పుకున్నాము. తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించి మన కోసం శిలువ మీద ఎక్కించి ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు కాబట్టి ఇప్పుడు మనం నీతి న్యాయములతో ఉన్నటువంటి వారం, అనగా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. గాడ్ హ్యాస్ మేడ్ us righteous ones.
దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆశ్రయపురంలో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. కానీ ఎప్పుడు అక్కడ నుంచి అక్కడ నుంచి పారిపోవాలి, ఒప్పుకోవాలి, తర్వాత ఆయనలో మనం ఉండాలి. సో యేసు ప్రభువుకి అక్కడ ఉన్నటువంటి యాజకుడికి ఎంతో మంచి రిలేషన్, ఒక మంచి కనెక్ట్ మనం చేయొచ్చు. అక్కడ యాజకుడు ఎప్పుడైతే చనిపోతాడో, యాజకుడు చనిపోయిన తర్వాత, అక్కడ మనం చూసాం కదా వాక్యంలో, యాజకుడు చనిపోయిన తర్వాత, మృతి నొందిన తర్వాతే ఇతనంతా తన యొక్క ఊరికి, తన యొక్క ప్రదేశానికి వెళ్ళిపోవచ్చు. అంటే యాజకుడు బ్రతికున్నంత కాలం కూడా తను అక్కడే ఉండాలి. చనిపోయిన తర్వాత తాను తన ఊరికి అప్పుడు ఆయనకి విమోచన వస్తుంది, ఫ్రీడమ్ వస్తుంది. తనకు ఏదైతే బంధకాల్లో ఉన్నాడో దాని నుంచి ఆయన విడుదల పొంది తన ప్రజలతోటి, తన స్వజనులతోటి, తన సొంత ఊరిలో తను ఉండొచ్చు. దర్ ఇస్ అ ఫ్రీడమ్ వెన్ క్రైస్ట్ డైడ్ ఫర్ అస్ యాజ్ వెల్. దేవుడు తన కుమారుని పంపించిన తర్వాత, క్రీస్తు మన కోసం చనిపోయిన తర్వాత మన పాపములో నుంచి మనకు విమోచన, విడుదల కలిగింది. అప్పటి వరకు మనం పాపములో కొట్టుమిట్టాడుతూ చచ్చిన వారమై ఉండగా, క్రీస్తు మన కోసం, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, క్రీస్తు మన కోసం చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. మనము స్వతంత్రులము, విలువ పెట్టి కొనబడిన వారము. సో నౌ we have freedom. సో ఈ ఆశ్రయపురంలోకి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు ఫ్రీడమ్ ఉంటుందంటే, ఆ యాజకుడు చనిపోయిన తర్వాత యేసయ్య వచ్చాడు, మన కోసం చనిపోయాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. హల్లెలూయా. మొట్టమొదటి కాదేశు అనే దానికి అర్థం నీతి అని అర్థం. యేసు ప్రభు యొక్క మరణం నిన్ను నన్ను నీతిమంతులుగా చేసింది. నిన్ను యేసయ్య అనే ఆశ్రయపురంలోకి మనం వచ్చిన తర్వాత మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాదేశు అంటే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. నువ్వు ఎంత చేసిన, చాలామంది క్రైస్తవ్యాన్ని మరి దూషిస్తూ మరి తప్పులు పట్టాలని చూస్తూ ఉంటారు. ఏ తప్పు చేసినా మీ దేవుడు క్షమిస్తాడా? ఎలా చేసినా? అవును, ఖచ్చితంగా క్షమిస్తాడు. బైబిల్లో ఉంటుంది, పాపములను ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడంట. రిలీజన్ వరకు ఎందుకు, ఇండియన్ కాన్స్టిట్యూషనే చెప్తా ఉంది, ప్రాణభిక్ష పెడతారంట, క్షమిస్తారంట కొన్నిసార్లు, ఇన్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్. సో దేవుడు నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చాడు. ఆయన రక్తం వలన. యాజకుడు చనిపోయిన తర్వాత మన ప్రధాన యాజకుడు తన యొక్క ప్రాణమును పెట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. రెండవది శకము అంటే భుజాలు. మనము తప్పిపోయినప్పుడు, లూకా సువార్తలో ఉంటుంది, లూకా సువార్తలో 15వ అధ్యాయంలో ఉంటుంది. లూకా సువార్త 15వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదాం. లూకా సువార్త 15వ వచనం. మనము ఎప్పుడైతే తప్పిపోతామో, పాపము చేసి దేవునికి ఇష్టము లేకుండా దేవుడి నుంచి దూరం అయిపోయినప్పుడు, మనము తప్పిపోయినప్పుడు దేవుడు అంట మన కోసం వచ్చి మనల్ని పట్టుకొని మనల్ని భుజాల మీద వేసుకొని వస్తూ ఉన్నాడంట. ఒకసారి చదువుదాం 15:4. లూకా 15:4. మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా, అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. చాలు. సో రెండవదిగా శకము అంటే దానికి అర్థం ఏంటంటే షోల్డర్స్, భుజాలు. దేవుడు మనము తప్పిపోయినప్పుడు ఎట్టి రీతిగా మనల్ని వెతికి తీసుకువచ్చి తన భుజాల మీద వేసుకొని సంతోషించి ఇతరులను కూడా పిలుస్తాడంట. చుట్టుపక్కల వాళ్ళు పిలుస్తాడు, బంధువులు పిలుస్తాడు, స్నేహితులు పిలుస్తాడు. నా సంతోషంలో మీరు పాలిభాగస్తులు అవ్వండి. ఇదిగో తప్పిపోయినది తిరిగి వచ్చింది, తప్పైన ఈ నా కుమారుడు తిరిగి వచ్చాడు, తప్పైన నా కుమార్తె తిరిగి వచ్చింది, కాబట్టి మీరు సంతోషంగా ఉండండి. దేవుడు సంతోషంగా మనల్ని తన భుజాల మీద మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? మనము తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు.
తప్పిపోయిన కుమారుడి ఆ స్టోరీ మనందరికీ తెలుసు. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తిరిగి వస్తున్నాడో, తప్పిపోయిన కుమారుడు తన తప్పును తెలుసుకుని ఎప్పుడైతే తిరిగి వస్తున్నాడో, తండ్రి దూరంగా చూసంట పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి బుద్ధు పెట్టుకొని కౌగిలించుకొని వచ్చి వారికి గొప్ప విందు ఏర్పాటు చేశాడంట. హీ వాజ్ సో జాయ్ఫుల్. ఒకవేళ నాకు తెలిసి ఆ చిన్న కుమారుడు ఇంకా బహుశా ఇంకా చిన్నగా ఉన్నట్లయితే ప్రాబ్లీ ఆయన ఎత్తుకొని వచ్చేవాడేమో. దేవుడు నిన్ను నన్ను తన భుజాల మీద మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనకు సంరక్షణ ఎక్కడో తెలుసా? ఆయన భుజాల మీద. హల్లెలూయా. ఈ 99 విడిచి దేవుడు ఒక్కదాన్ని చూడడానికి, ఒక్కదాన్ని మరి తీసుకోవడానికి దేవుడు వెళ్ళాడంట. యేసయ్య ఆ ఒక్కదానిని తీసుకొని భుజాల మీద, యేసే భుజాల మీద ఉంటే ఎవరైనా ఏ యానిమల్ అయినా రాగలదా? ఏ జంతువు రాలేదు, ఏ వ్యక్తి రాలేడు, ఎవ్వరూ కూడా మన దగ్గరికి రాలేరు. ఎందుకంటే అది ఎక్కడుంది? యేసే భుజాల మీద ఉంది. కాబట్టి మనము ఆయన యొక్క భుజాల మీద ఉంటే మనము ఆశ్రయపురంలో ఉన్నట్టే. మనకు ఏ హాని జరగదు, ఏ కీడు జరగదు. శకము అంటే భుజాలు, మనం ఆ భుజాల్లో ఉంటాం. సో మూడవదిగా హెబ్రోను అంటే సహవాసం మరియు ప్రేమ. 1 యోహాను 1:3 చదువుదాం. 1 యోహాను 1:3. సో హెబ్రోను అంటే సహవాసం మరియు ప్రేమ. మనం చూస్తాం కదా, హెబ్రోను సహవాసం అంటారు. హెబ్రోను సహవాసం అనేది కొన్ని సంఘాలు ఉంటూ ఉన్నాయి. ఆ సంఘాలు మరి ఈ యొక్క హెబ్రోన్ నుంచే వారు తీసుకున్నారు. ఈ హెబ్రోన్ నుంచే వారి యొక్క సంఘ స్థాపన చేయడం జరిగింది. మాకు ఈ సహవాసం కావాలి, ఈ సహవాసంలో శాంతి ఉంటుంది, ఈ సహవాసంలో సమాధానం ఉంటుంది, ఈ సహవాసం దేవుడిచ్చిన సహవాసం కాబట్టి ఇది ఎల్లప్పుడూ ఐకమత్యంగా ఉంటుంది, కాబట్టి మేము హెబ్రోనులో ఉంటాం అన్న రీతిగా ఆ హెబ్రోను యొక్క సహవాసాన్ని వారు స్థాపించుకున్నారు. హెబ్రోను అంటే సహవాసం లేక ప్రేమ. 1 యోహాను 1:3. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్టు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం అయితే తండ్రితో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఉన్నది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో హెబ్రోను అంటే అర్థం ఏంటంటే సహవాసం. ఇన్ అనదర్ వర్డ్స్ ఇట్స్ అ లవ్, ప్రేమ. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ సహవాసం ఉంటుంది. ఎక్కడైతే సహవాసం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. యూనో దీస్ డేస్ ఈ మధ్యకాలంలో చాలామంది ఫెలోషిప్ అనే వర్డ్ వాడుతున్నారు, కానీ నిజంగా దాంట్లోకి వెళ్తే ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి సహవాసం ఉండట్లేదు, ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి ప్రేమ ఉండట్లేదు. ఆ ఫెలోషిప్ అనేది, ఆ సహవాసం అనేది కుటుంబంలో స్టార్ట్ అవ్వాలి, కుటుంబంలో ఉండాలి. ఆ కుటుంబంలో ఉండే ఆ సహవాసం సంఘంలోకి వెళ్ళాలి, ఆ సంఘంలో ఉండే సహవాసం సమాజంలోకి వెళ్ళాలి. దేవుడు నీకు నాకు అట్టి అవకాశం ఇచ్చాడు, మనమే దాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాం. ఆ సహవాసాన్ని మనం ఎలా అనుభవించగలమంటే ఇక్కడ 1 యోహానులో ఉంటుంది. దేవుడంట తండ్రితో సహవాసం చేయడానికి, కుమారుడితో సహవాసం చేయడానికి మనకు అవకాశం ఇచ్చాడు. అయితే మనము తండ్రితో సహవాసం చేయట్లేదు, కుమారుడితో సహవాసం చేయట్లేదు, అందుకే ఇతరులతో సహవాసం చేయట్లేదు. ఇట్ సింప్లీ మీన్స్ we don't have fellowship with the God and the Father, so we do not have fellowship with others as well. దేవునితో సహవాసం చేసినట్లయితే దేర్ ఈజ్ సో మచ్ కాన్ఫిడెన్స్. చూడండి, ఒకసారి సౌమ్య నా ఫ్రెండ్ అయితే నేను సౌమ్యకి చెప్పేవన్నీ నేను చెప్పుకుంటాను. ఎప్పుడైతే తను నా ఫ్రెండ్ అని ఎప్పుడైతే తను నన్ను ప్రేమిస్తుందని, ఎప్పుడైతే తను నాకు ఒక స్నేహితురాలుగా ఉందని నేను భావిస్తాను, నేను చెప్పుకునే విషయాలన్నీ చెప్పుకుంటాను. చెప్పినప్పుడు నాలో ఒకలాంటి సంతోషం, ఒకలాంటి పీస్, ఓకే నాతో పాటు నిలబడడానికి నా స్నేహితుడు ఉన్నాడు, నా స్నేహితురాలు ఉంది అన్నటువంటి ధైర్యం అనేది మనకు వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఎప్పుడంటే మనం ఆ సహవాసం కలిగినప్పుడు. దేవునితో ఆ సహవాసం మనకు కలిగినప్పుడు ఈ లోకంలో వచ్చే ప్రతి వాటిలో మనకు కాన్ఫిడెన్స్ వస్తుందంట. వెన్ వీ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ వరల్డ్. వెన్ వీ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ వీ హ్యావ్ కాన్ఫిడెన్స్. సో చాలామంది నిరుత్సాహపడుతూ ఉంటారు కదా, చాలామంది బాధపడుతూ ఉంటారు, చాలామంది ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, చాలామంది కొన్ని పరిస్థితుల్లో నిరుత్సాహం, బాధపడడం, అశాంతి, కుటుంబంలో శాంతి లేకపోవడం
కారణాలు ఏంటో తెలుసా? దేవునితో సహవాసం లేకపోవడం. దేవునితో సహవాసం ఉంటే ఈ కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది, సంఘంలో శాంతి సమాధానం ఉంటుంది, నేను మాట్లాడే ప్రతి మాటకి కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను చేసే ప్రతి పనికి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే యేసయ్యలో నుంచి వస్తుంది. యేసయ్యని నేను ఆశ్రయపురంగా, హెబ్రోనుగా నేను చేసుకున్నప్పుడు ఆ సహవాసం నేను తీసుకుంటాను. ఆ సహవాసం నాలో నుంచి, ఆ ప్రేమ నాలో నుంచి ఇతరులకు వెళ్తుంది. సో హెబ్రోనులోకి ఎవరైతే ప్రవేశిస్తారో, అంటే హెబ్రోను అనే ఆశ్రయపురంలోకి ఎవరైతే ప్రవేశిస్తారో వారు సహవాసంలో ఉంటారు. ఆ సహవాసంలో ప్రేమ ఉంటుంది. అది ఒక ఆశ్రయపురంగా, అది ఆ సహవాసం, ఆ ప్రేమ అనేది మనల్ని ఒక సురక్షితులుగా ఉంచుతుంది. మన యొక్క ఆలోచనలను, మన యొక్క పరిస్థితులను, మన యొక్క హావభావాలను, సమస్తాన్ని ఒక సురక్షితమైన ప్రదేశంలో వస్తుంది ఎప్పుడు మనము దేవునితో ఆ సహవాసం కలిగినప్పుడు. సో హెబ్రోను అంటే సహవాసం మరియు ప్రేమ. ఇప్పుడు యోర్దానికి యువతలు ఉన్నటువంటి 3 చూద్దాం, తర్వాత ముగించుకుందాం. బేసెరు అంటే సంరక్షణ. బేసేరు అంటే సెక్యూరిటీ. బేసేరు అనేటువంటి ఈ ఆశ్రయపురానికి అర్థం ఏంటంటే సెక్యూరిటీ. ఒకసారి కీర్తనలు 91, ఈ మధ్యకాలంలో కీర్తనలు 91 దాదాపు మనం అందరం బైహార్ట్ అయినా వచ్చేసి ఉండొచ్చు. ఈ కీర్తనలు 91 అధ్యాయంలో మనం చూస్తాం ఏ విధంగా దేవుడు మనకు సంరక్షణగా ఉన్నాడో. 2వ వచనం చదువుదాం. ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు, నేను నమ్ముకొను నా దేవుడు. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఇక్కడ మనం 4వదిగా ఆశ్రయపురాన్ని చూస్తే బేసెరు అంటే అర్థం ఏంటంటే సంరక్షణ. దేవుడే నా ఆశ్రయం, నా కోట, నా దుర్గము, నేను నమ్ముకుని నా సాయకుడు. ఇప్పుడు ఇంకొంచెం కింద చదవండి, 13-14 వచనాలు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, దానిపైన ఇంకా పైన యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవునిని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. వెరీ గుడ్. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞ ఇచ్చు. ఆమేన్. నీ పాదములకు రాయి తగులుకున్నట్లు వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఆమేన్. ఇక్కడ చూడండి, దేవుడు ఎటువంటి సంరక్షణ ఇస్తా ఉన్నాడో. బేసెరు అంటే అర్థం ఏంటంటే సంరక్షణ, సెక్యూరిటీ. ఎటువంటి సంరక్షణ ఇస్తున్నాడు? యెహోవా నీవు నా ఆశ్రయము, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని నీకే అపాయము రాదు, సంరక్షణ ఇస్తా ఉన్నాడు. ఏ తెగులు నీ గుడారం సమీపించదు, సంరక్షణ. నీ మార్గములో నిన్ను కాపాడడానికి ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి మనం మన ఆశ్రయపురంగా చేసుకున్నప్పుడు అంట దేవుడు మనకు సంరక్షణ అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుడు మనకి ఒక రక్షణ కల్పిస్తూ ఉంటాడు. ఏ తెగులు మనకు సమీపించదు. ఇందాక సౌమ్య వర్షిప్లో చెప్తా ఉంది, వర్షిప్లో దానియేలు సింహ బోనులోకి వెళ్ళాడు, కానీ ఆయన అక్కడ సంరక్షించబడ్డాడు. అదేవిధంగా దానియేలు యొక్క స్నేహితులు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్ని గుండములకు వెళ్ళారు, కానీ వాళ్ళు అక్కడ సంరక్షింపబడ్డారు. బికాస్ దే వర్ ఇన్ బేసెరు అనే ఆశ్రయపురంలో వారు ఉన్నారు కాబట్టి, దేవుడు యెహోవాని వారు ఆశ్రయపురంగా వారు చేసుకున్నారు కాబట్టి వారు సంరక్షణలో ఉన్నారు. మరేంటి? చావు రాదా? వస్తుంది. కష్టాలు రావా? వస్తాయి. ఇబ్బందులు రావా? వస్తాయి. వైరస్ సోకదా? సోకిద్ది. కానీ వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి సమర్థుడు. పోయిన వారం నేను ఏం చెప్పానంటే 4 రకాలు. భక్తి కలిగి చనిపోతే వారి యొక్క సమయం, దేవుడు వారికి అప్పగించినటువంటి పని అయిపోయింది, వారు వెళ్ళిపోయారండి. భక్తి కలిగి ఇంకా బ్రతికున్నారంటే దేవుడి పని వారు చేయాల్సింది ఇంకా ఉంది కాబట్టి దేవుడు వారిని ఉంచాడు. భక్తి లేకుండా చనిపోయారంటే దేవుడు వారికి ఇచ్చిన అవకాశాలన్నీ అయిపోయినాయి కాబట్టి భక్తి లేకుండా వారు చనిపోయారు. భక్తి లేకుండా ఇంకా బ్రతికే ఉన్నారు అంటే దేవుడు వారికి మరొక అవకాశాన్ని ఇస్తానే ఉన్నాడు. కానీ దేవుని బిడ్డలముగా దేవుడైతే మనకు
అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? సంరక్షణ. ఆ ఆశ్రయపురం సంరక్షణకి సూచనగా ఉంది. ఎవరైతే ఆ ఆశ్రయపురానికి వెళ్తారో వారు సంరక్షింపబడతారు. యెహోవాని ఎవరైతే ఆశ్రయపురంగా చేసుకుంటారో వారు సంరక్షింపబడతారు. ఈ 4వ ఆశ్రయపురం సంరక్షణ. సో ఇప్పుడు 5వది చూద్దాం. 5వది రామోతు. 5వ ఆశ్రయపురం పేరు రామోతు. అదే డ్యూట్రానమీ, ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 26వ అధ్యాయం 19వ వచనం. రామోతు అంటే అర్థం ఏంటంటే ఎత్తైన స్థలం, హైట్స్, ఎత్తుగా ఉన్నటువంటి స్థలాలు, ఉన్నతంగా ఉన్నటువంటి స్థలాలు, సురక్షితంగా ఉన్నటువంటి స్థలాలు. రామోతు అనేటువంటి ఆశ్రయపురం దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే ఎత్తైన స్థలాలకు సాదృశ్యంగా ఉంటుంది, ఎత్తైనటువంటి ప్రదేశాలకు సాదృశ్యంగా ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 26:19 వచనం చూద్దాం. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువని యెహోవా ఈ దినమున ప్రకటించెను. ఇక్కడ చూడండి. సో ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని హెచ్చించి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో ఉంచుతాను, నిర్దిష్టమైనటువంటి స్థితిలో ఉంచుతానని అక్కడ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. 26వ అధ్యాయము తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని దేవుడు చెప్తున్నటువంటి మాటలు, ఇజ్రాయేలులతో దేవుడు చెప్తున్న మాటలు, దేవుని ప్రజలతో దేవుడు చెప్తున్న మాటలు, నీతో నాతో దేవుడు చెప్తున్న మాటలు. నిన్ను హెచ్చించి నీకు ఘనతనిచ్చి నీ పేరు నిలబెట్టి నిన్ను ఒక ఎత్తైన ప్రదేశంలోకి తీసుకువెళ్తాను. మాకు తెలిసిన ఒక అన్న, అగస్టిన్ అన్న అని, ఆయన పాట రాశాడు. ఎక్కలేని కొండలు ఎక్కించువాడు, తర్వాత ఎత్తైన స్థలాలకు తీసుకువెళ్ళే దేవుడు నా దేవుడు అని ఆయన ఒక పాట రాశాడు. మనము ఎక్కలేనటువంటి ప్రదేశాలకు, ఎత్తైన ప్రదేశాలకు దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఎప్పుడు? మనము ఆయనను ఆశ్రయంగా చేసుకున్నప్పుడు, దేవుడే నా ఆశ్రయం అని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు. ఈ లోకంలో వారు కాదు, దేవుడే నాకు ఆశ్రయం అని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అంట, గాడ్ విల్ టేక్ యూ టు న్యూయర్ హైట్స్. దేవుడు నిన్ను నూతన స్థలాలకు, నూతన ప్రదేశాలకు, ఒక నూతన ఎత్తుగల ప్రదేశాలకు దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు. అంచెలంచెలుగా దేవుడు హెచ్చిస్తాడు. భక్తుడు పాట రాస్తాడు, నేనే పాటి వాడను, నన్ను అంచెలంచెలుగా నీవు హెచ్చించగలవు. ఆన్సర్ ఏంటో తెలుసా? నువ్వు ఏ పాటి వాడవైనా సరే దేవుడిని ఆశ్రయించు, దేవుడు నిన్ను అంచెలంచెలుగా హెచ్చిస్తాడు. ఏసేపు ఎక్కడున్నాడో తెలుసా? ఏసేపు పిట్లో ఒక గొయ్యిలో ఉన్నాడు. తర్వాత ఆయన అంచెలంచెలుగా గొయ్యిలోంచి బయటకు తీసుకురాబడ్డాడు. తర్వాత ఆయన ఫరోకి, తర్వాత ఆయన ఆ ఫరో ఇల్లంతటికి, తరువాత ఆ దేశం అంతటికి, తరువాత ఆయన ఫరో తర్వాత ఉండేటువంటి ఒక మంచి నాయకుడిగా అంచెలంచెలుగా దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఏసేపు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నాడు కాబట్టి. సో ఈ ఉదయకాల సమయంలో నేను దేవుని ఆశ్రయంగా చేసుకుంటే దేవుడు మనల్ని అంచెలంచెలుగా దేవుడు ఇచ్చేస్తాడు. మేము ఈ స్థితిలో ఉన్నామంటే, ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నామంటే దేవుడు మమ్మల్ని అంచెలంచెలుగా హెచ్చించాడు. అనేక విషయాల్లో, చాలా విషయాల్లో, మా చిన్నప్పటి నుంచి మా చదువులు, తర్వాత ఉద్యోగాలు, తర్వాత బయటికి వెళ్ళడాలు, ఏమి చూసినా కానీ దేవుడు మమ్మల్ని ఎట్టి రీతిగా అంచెలంచెలుగా హెచ్చిస్తాడో అది దానికి మేమే సాక్షులం. నాతో పాటు చదువుకున్న చాలామంది ఇప్పటికి కూడా సరైన స్థితిలో లేరు. ఒక ఉదాహరణ ఏంటి అంటే, వాళ్ళు ఇంజనీరింగ్ చేశారు, మంచి మంచి చదువులు చదువుకున్నారు, మంచి డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, కానీ వాళ్ళల్లో ఏ ఒక్కరికి కూడా ఇంగ్లీష్ మాట్లాడడం ఇంకా రాదు. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తూ ఉన్నారు.
దేవుడు ఆ కృప నాకు ఇచ్చాడు. చాలామందిలో ఏ ఒక్కళ్ళు కూడా ఆంధ్ర దాటి బయటికి వెళ్ళాల, ఏ ఒక్కళ్ళు కూడా దేవుడు నన్ను వేరే స్టేట్స్కి తీసుకువెళ్ళాడు, వేరే కంట్రీస్కి తీసుకువెళ్ళాడు, అంచెలంచెలుగా దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నేను ఆయన నా ఆశ్రయపురంగా చేసుకున్నాను కాబట్టి, దేవుడు అంచెలంచెలుగా హెచ్చిస్తూ ఉన్నాడు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు 10 రోజులు మ్యాగీ తిని బతికా. జస్ట్ మ్యాగీ. రాత్రి నాకు డబ్బులు ఉండేవి కాదు, డబ్బులు లేక పగలంతా నేను నిద్రపోయి రాత్రి మ్యాగీ 10 రూపాయల ప్యాకెట్ అది తిని నీళ్ళు తాగి పడుకునేవాడిని. 10 కంప్లీట్ డేస్. ఆ స్థానంలో నుంచి దేవుడు అంచెలంచెలుగా ఇప్పుడు ఇంకొకళ్ళకి మనం సహాయం చేయొచ్చు అన్న స్థితిలోకి దేవుడు మమ్మల్ని తీసుకువెళ్తూ ఉన్నాడు. దేవుడు ఎవరైతే దేవుని ఆశ్రయపురంగా చేసుకుంటారో దేవుడు వారిని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. అది దేవుడిచ్చినటువంటి వాగ్దానం. నీ పేరు, నీ ఘనత, నీ కీర్తి హెచ్చించదునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. సో ఆశ్రయపురంలో 5వ ఆశ్రయపురం ఏంటంటే రామోతు. దేవుడు నిన్ను నన్ను ఖచ్చితంగా, యేసు ప్రభు నిన్ను నన్ను ఆ విధంగా హెచ్చించడానికి శిలువ మీద ఎక్కాడు. ఆయన నీ కోసం నా కోసం బలి అయ్యాడు. చివరిగా ఆశ్రయపురం చూసి నేను ముగిస్తాను. చివరి ఆశ్రయపురం చెప్పేసి నేను ముగిస్తాను. గోలాను అంటే దానికి అర్థం ఏంటంటే లాస్ట్ థింగ్స్, చివరి విషయాలు. అది ఏం సూచిస్తుంది అంటే చివరిగా జరిగేటువంటి విషయాలు, నిత్యజీవమైనటువంటి విషయాలు మనకు చూపిస్తూ ఉంది. ఒకసారి తీద్దాం. యోహాను 10:28. యోహాను 10:28. గోలాను అనేటువంటి ఈ ఆశ్రయపురం నిత్య జీవానికి సూచనగా ఉంటూ ఉంది. ఒకసారి తీద్దాం. యోహాను 10:28. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు, ఎందుకంటే నేను వాటికి నిత్య జీవాన్ని ఇచ్చుచూ ఉన్నాను. దేవుడు చెప్తున్నటువంటి మాటలు. ఎవరైతే దేవుని ఆశ్రయపురంగా చేసుకుంటారో దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను, ఎవ్వరూ వారిని నా చేతిలో నుంచి అపహరించరు. ఏ దుష్టుడు కానీ, ఏ అపవాది కానీ, ఏ పరిస్థితులు కానీ, ఏ జనులు కానీ, ఎటువంటి శత్రువులు కానీ నా చేతిలోంచి వారిని అపహరింపరు. ఎందుకంటే వారు నన్ను ఆశ్రయపురంగా చేసుకున్నారు కాబట్టి వారిని నేను కాపాడి సంరక్షించి నిత్య జీవంలోకి తీసుకువెళ్తాను. యెహోవాని ఆశ్రయపురంగా చేసుకుంటే దేవుడు నిత్య జీవంలోనికి మనల్ని తీసుకువెళ్తాడంట. యోహాను సువార్త 3:16 అందరికీ తెలుసు. దేవుడు మనల్ని ప్రేమించి, లోకాన్ని ప్రేమించి, బహుగా ప్రేమించి, ఎంతో ప్రేమించి తన ఒక్క కుమారుని అనుగ్రహించాడంట. ఆయన మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నశింపక నిత్య జీవం దేవుడు అనుగ్రహిస్తారంట. ఈ విశ్వాసం ఉంచడం అంటే నమ్మి ఆశ్రయపురానికి వెళ్ళడం. నేను అక్కడ బ్రతుకుతాను, నాకు అక్కడ జీవం ఉంటుందని నమ్మి అక్కడికి వెళ్ళడం. ఆ నమ్మి యేసయ్య దగ్గరికి వస్తే నిత్య జీవంలోకి మనం ఖచ్చితంగా వెళ్తాం. 6 ఆశ్రయపురాలు మనం మాట్లాడుకున్నాం. ఒక్కొక్క ఆశ్రయపురం దేనికి సాదృశ్యంగా ఉంటుందో మనం మాట్లాడుకున్నాం. ఈ 6 ఆశ్రయపురాలు లిటరల్గా ఏం చేయలేవు, కానీ 7వ ఆశ్రయపురమైన ఆ యేసయ్యతోనే ఈ 6 ఆశ్రయాలు సంపూర్ణమవుతాయి. 7వ ఆశ్రయమైనటువంటి, అనగా సంపూర్ణ ఆశ్రయం ఉన్నటువంటి యేసయ్యలోనే అసంపూర్ణమైన ఈ ఆశ్రయాలు మనకు సంపూర్ణతను తీసుకొని వస్తాయి. ఈ ఆశ్రయపురాలు కేవలం శారీరక సంరక్షణ, శారీరక బలం అవి అనుగ్రహిస్తాయి, కానీ యేసయ్యలో శారీరక సంరక్షణ, ఆత్మీయ సంరక్షణ కూడా ఉంటుందని నేను మొదట్లోనే చెప్పాను. చివరిగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. వాట్ ఆర్ అప్లికేషన్స్, మనము ఈ యొక్క పాఠంలో నుంచి ఏమి నేర్చుకుంటాం అనే విషయాలు చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 23, 24, 25 చదువుదాం. చెప్పిన తర్వాత నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23, 24, 25.
నేను చదువుతున్నాను. మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరు, కానీ ఈయన అనగా యేసుక్రీస్తు నిరంతరం ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన ద్వారా అనగా యేసయ్య ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా 7వ ఆశ్రయపురం గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. సంపూర్ణముగా రక్షించుటకు ఇట్స్ అ కంప్లీషన్. 6 ఆశ్రయపురాలు ఇన్కంప్లీషన్, 7వ ఆశ్రయపురం అయినటువంటి యేసయ్య కంప్లీషన్. ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆశ్రయపురానికి రావడానికి ఏ ఆటంకాలు ఉంచకూడదంట. ఆశ్రయపురానికి ఎవరైనా, ఇందాక చెప్పాను కదా దాని రూల్స్, ఎవరైనా పొరపాటున ఎవరైనా చంపేస్తే వారు వెంటనే ఆశ్రయపురంలోనికి వెళ్ళడానికి మంచి మంచి దారులు ఉంటాయంట. యోర్దాను నదికి యువతల, యోర్దాను నదికి అవతల 6 ఆశ్రయపురాలకి వెళ్ళడానికి మనలాగా ఇప్పుడు తారు రోడ్లు ఉండేవి కాదు. చెట్లు కొట్టేసి మంచి ఒంటెలు వెళ్ళడానికి, గాడిదలు వెళ్ళడానికి, నడిచి వెళ్ళడానికి, పరిగెత్తి వెళ్ళడానికి మంచి రహదారులు ఉండేయంట. గవర్నమెంట్ వేసేదంట ఆశ్రయపురానికి వెళ్ళే దారి మంచిగా ఉండాలి, అది ఏమాత్రం గతుకులుగా లేకపోతే చెడ్డదారి ఉండకూడదు అని మంచి దారి వేసేవారంట. ఆశ్రయపురానికి వెళ్ళే వారిని ఏ ఒక్కళ్ళు ఆటంకపరచకూడదంట. ఎక్కడికి వెళ్తున్నావు? ఆశ్రయపురానికి వెళ్ళిపో, ఎవరు ఆపరంట, వాళ్ళకి ఏ పని అప్పచెప్పరంట. ఆశ్రయపురానికి వెళ్ళేటప్పుడు కొన్ని చోట్ల బోర్డ్స్ పెట్టేవారంట, రెఫ్యూజ్ అని పెట్టేవారంట. మనం తెలుగులో ఆశ్రయపురం అని బోర్డులు పెట్టేవారంట. దానికి సైన్ బోర్డు వేసేవారంట, ఇదిగో మీరు ఇటు వెళ్తే శెకెం వెళ్తారు, ఇటు వెళ్తే మీరు కాదేశ్ వెళ్తారు, ఇటు వెళ్తే మీరు బేసర్ వెళ్తారు అని బోర్డులు పెట్టేవారంట. ఆశ్రయపురంలోనికి వెళ్ళిన వెంటనే అక్కడ నుంచి రిసీవ్ చేసుకోవడానికి లేవీలు సిద్ధంగా ఉంటారంట. అంటే మనం ఇప్పుడు భాషలో చెప్పాలంటే వెల్కమ్ టీమ్. కొన్ని హోటల్స్లోకి మనం వెళ్తే, కొంచెం పెద్ద హోటల్స్కి మనం వెళ్ళగానే వాళ్ళు మనకు వెల్కమ్ డ్రింక్ అని ఇస్తారు, వెళ్ళగానే మనకు పూలమాల వేస్తారు, వెళ్ళగానే మనకు మంచి ఆతిథ్యం ఇస్తారు. సో దట్ వీ ఫీల్ వెల్కమ్డ్. మన వీళ్ళు బాగా వెల్కమ్ చేసుకున్నారు కదా, మన సొంత ఇల్లులాగా ఉంది కదా అని అనిపించుకోవడానికి. సో ఆశ్రయపురానికి వెళ్ళిన వెంటనేనంట మంచి వెల్కమ్ అక్కడ ఉంటుందంట. ఆశ్రయపురంలో వారు వెళ్ళిన తరువాత ఈ యాజకుడికి తన సిచ్యువేషన్ చెప్పిన తర్వాత ఆయనకు ఒక మంచి ప్రదేశం ఇస్తారంట. అక్కడ అన్ని వసతులు ఉంటాయంట. అన్ని వసతులు ఆయనకి అక్కడ కలుగు చేస్తారంట. ఇవన్నీ ఎందుకో చెప్తున్నాను తెలుసా? ఆ యాజకుడు చనిపోయేంత వరకు కూడా వచ్చినటువంటి పారిపోయినటువంటి వాళ్ళు దాంట్లోనే ఉండాలి. కాబట్టి యాజకుని యొక్క మరణం ఈయనకి విముక్తి ఇచ్చింది, యేసయ్య యొక్క మరణం మనకు విముక్తి ఇచ్చింది. యేసయ్య యొక్క పునరుత్థానం లేకపోతే యేసయ్య జీవిస్తున్నాడు కాబట్టి మనకు నిత్య జీవం వస్తుంది. యేసయ్య చనిపోయాడు కాబట్టి మనము బ్రతికాం. యేసయ్య జీవించాడు కాబట్టి మనకు నిత్య జీవం వస్తుంది. మరలా చెప్తున్నాను, యేసయ్య చనిపోయాడు కాబట్టి మనం బ్రతికాం. జీసస్ డైడ్, వీ లివ్డ్. జీసస్ లివ్డ్ సో దట్ వీ విల్ లివ్ ఎటర్నలీ. ప్రైజ్ గాడ్. సో ఈ ఉదయకాల సమయంలో ఆశ్రయపురం, ఒకవేళ నీవు దేవుని ఇంకా ఆశ్రయపురంగా చేసుకోనకపోతే ఇట్ ఈస్ ఎ బెస్ట్ డే. ఈ 2021లో మనం చేరాము. ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు. ఎటువంటి పరిస్థితుల్లో చాలామంది నామకార్థంగా ఉంటూ ఉన్నారు. క్రైస్తవులే చాలామంది నామకార్థంగా ఏదో టైంపాస్కి ఏదో చెప్తే చేద్దాంలే, చూస్తే చేద్దాంలే, అప్పుడు వెళ్దాంలే చర్చికి, ఇప్పుడు వెళ్దాంలే చర్చికి అన్నట్టు చాలా నామకార్థంగా ఉంటున్నారు. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. పరిస్థితులు బయట చాలా దారుణంగా ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు జరిగిన, కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిన, మనమైతే సిద్ధంగా ఉండాలి. ఆయన్ని మనం ఆశ్రయపురంగా చేర్చుకోవాలి. ఆయన మనం ఎప్పుడైతే ఆశ్రయపురంగా చేసుకుంటామో ఆయనలో నిత్య జీవం ఉంటుంది. చివరిగా ఒక వచ్చిన చదివి మనం ముగించుకుందాం. కీర్తనలు 9:10. కీర్తనలు 9:10 చదివి మనం ముగించుకుందాం. కీర్తనలు 9వ కీర్తన 10వ వచనం. యెహోవా
నిన్ను ఆశ్రయించు వారిని ఆ, నీవు విడిచిపెట్టు వాడవు కావు. ఆ, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. చాలండి. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడువు కావు. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నన్ను ఆశ్రయిస్తావా, నేను నిన్ను విడిచిపెట్టను. దానియేలును పట్టుకున్నట్టు పట్టుకుంటాను, మోషేను పట్టుకున్నట్టు పట్టుకుంటాను, యెహోషువాను పట్టుకున్నట్టు పట్టుకుంటాను, దావీదును పట్టుకున్నట్టు పట్టుకుంటాను, షడ్రకు మెషకు అబద్గోను పట్టుకున్నట్టు పట్టుకుంటాను. నిన్ను ఏమాత్రం విడిచిపెట్టను. దేవుడిని మనం ఈ ఉదయకాల సమయంలో ఆశ్రయముగా చేసుకుందాం. కీర్తనకారుడు అంటున్నాడు, నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందరు. కానీ చాలామంది ఇప్పుడు నామకార్థముగా ఆయన నామాన్ని ఎరిగి కూడా ఆయన నమ్ముకోకుండా ఉన్నారు. నామకార్థ జీవితంలో జీవిస్తూ ఉన్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు, పడుకుంటున్నారు, వెళ్తున్నారు, కానీ దేవుని దగ్గరికి రావట్లేదు. ప్రియ సహోదరి సహోదరుడి, ఉదయకాల సమయంలో ఆశ్రయపురాలు ఏమిటి, దాని అర్థాలు ఏమిటి, అవి మనకి ఏ విధంగా వర్తిస్తున్నాయని చూసాం. Why don't you make God as your refuge?